జాన్ 3, 2026 అమెరికా వెనిజులా ప్రెసిడెంట్ మదురోని 2 అవర్స్లో అరెస్ట్ చేసుకుని తీసుకొని వచ్చింది. అమెరికా ఎందుకు తీసుకొని వచ్చింది? ఒక కంట్రీ ప్రెసిడెంట్ని అలా తీసుకొని వచ్చేంత పర్మిషన్ ఎవరిచ్చారు? ఇండియాని ట్రంప్ ఎందుకు ఓపెన్గా థ్రెటన్ చేస్తున్నాడు? ఇదంతా ఒక్క సైడ్ అయితే, జాన్ 4 కిమ్ 2 మిసైల్స్ లాంచ్ చేశాడు. ఈ వీడియోలో ప్రతి డాట్ని కనెక్ట్ చేస్తూ క్లియర్గా చూద్దాం. వీడియో ఎండ్ వరకు చూసి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అమెరికా ఈ ఆపరేషన్ ని సడన్ గా ఎగ్జిక్యూట్ చేయలేదు. మంత్స్ ముందే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయింది. కెరీబియన్ వాటర్ లో యుఎస్ నేవీ ప్రెజెన్స్ క్వైట్ గా ఇంక్రీజ్ చేసింది. ఎయిర్ రూట్స్ మ్యాప్ చేశారు. మధురో డైలీ మూవ్మెంట్ ట్రాక్ చేశారు. ఎక్కడ ఉంటాడు, ఎప్పుడు మూవ్ అవుతాడు, సెక్యూరిటీ ప్యాటర్న్ ఏంటి అని కంప్లీట్ ఇంటెలిజెన్స్ బిల్డ్ చేశారు. లాస్ట్ 1 వీక్ లో కెరాకస్ లో పవర్ గ్రిడ్స్, రేడార్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ నోడ్స్ ని సాఫ్ట్ గా బ్లైండ్ చేశారు. జాన్ 3 ఎర్లీ మార్నింగ్ సిటీ లైట్స్ ఆల్మోస్ట్ బ్లాక్అవుట్ అయిన టైంలో లో ఫ్లయింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ సౌండ్ వినిపించింది. కన్ఫ్యూషన్ క్రియేట్ చేయడం కోసం కొన్ని ప్లేసెస్ లో బ్లాస్టర్స్ కూడా ప్లాన్ చేశారు. ఆ టైంలో మధురోని మిలిటరీ బేస్ లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశారు. మధురో అండ్ హిస్ వైఫ్ ఫ్లోరస్ ని ఇమీడియట్ గా యుఎస్ వార్షిప్ మీదకి షిఫ్ట్ చేశారు. అక్కడ నుంచి స్ట్రైట్ గా ఫ్లైట్ టు న్యూయార్క్ తీసుకుని వచ్చారు. 2 అవర్స్ లోపల ఆపరేషన్ క్లోజ్ చేశారు. ఈ ఆపరేషన్ అయ్యాక ట్రంప్ చెప్పిన రీజన్ ఏంటంటే డ్రగ్స్ అండ్ నార్కో టెర్రరిజం. కానీ మెయిన్ ఇంటెన్షన్ అది కాదు. వెనిజులా ఎందుకు అంత స్పెషల్ కంట్రీ అంటే అక్కడ ఉన్న పాలిటిక్స్ కాదు, యూజ్ చేస్తున్న ఐడియాలజీ కాదు, మెయిన్లీ ఆయిల్ రిసోర్సెస్. వాళ్ళలో ఉన్న లార్జెస్ట్ ప్రూవెన్ ఆయిల్ రిజర్వ్స్ అక్కడే ఉన్నాయి. కానీ ఆ ఆయిల్ అమెరికా కంట్రోల్లో లేవు. రష్యా అండ్ చైనా కంపెనీస్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. మధురో మెయిన్ గా కంట్రోల్ కోసం ఆ ఆయిల్ ని లెవరేజ్ లా యూజ్ చేశాడు. సో అమెరికా ఫస్ట్ శాంక్షన్స్ ట్రై చేసింది, మార్కెట్ యాక్సెస్ కట్ చేసింది, ప్రెషర్ క్రియేట్ చేసింది. కానీ ఆయిల్ గ్రౌండ్ లో ఉంది, పంప్ చేయాలంటే కంట్రోల్ కావాలి. శాంక్షన్స్ ఫెయిల్ అయ్యాక ఒక లాజిక్ తో ముందుకు వెళ్లారు. అదేంటంటే లీడర్ ని సైడ్ తీసేస్తే ఆయిల్ గేట్ ఓపెన్ అవుతుంది. అందుకే యుఎస్ వెనిజులాని టార్గెట్ చేసింది. నాట్ బికాజ్ ఇట్స్ వీక్, బట్ బికాస్ ఆఫ్ ఇట్స్ వాల్యుబుల్ ఆయిల్. ఆయిల్ మీద కంట్రోల్ వస్తే ఎకానమీ మీద కంట్రోల్ వస్తుంది, అలయన్సెస్ మీద కంట్రోల్ వస్తుంది, రీజియన్ మీద కూడా కంట్రోల్ వస్తుంది. ఈ చైన్ అమెరికాకి క్లియర్ గా కనిపించింది. అందుకే వెనిజులా అనేది కంట్రీ కాదు, రిసోర్సెస్ స్విచ్ లా ట్రీట్ చేశారు. మధురోని తీసుకొని వచ్చారు. నెక్స్ట్ డే రిపోర్టర్ ట్రంప్ ని అడిగిన క్వశ్చన్ కి ఇలా ఆన్సర్ చేశాడు. రష్యా ఆయిల్ కొనడం కంటిన్యూ చేస్తే టారిఫ్స్ రైజ్ చేయడం వెరీ ఈజీ అని మెన్షన్ చేశాడు. ఇది ట్రేడ్ ఇష్యూ కాదు, అలైన్మెంట్ ఇష్యూ అని సిగ్నల్ ఇచ్చాడు. ప్రతి కంట్రీకి చాయిసెస్ ఉంటాయి, బట్ ఈచ్ చాయిస్ కి కాస్ట్ కూడా ఉంటాదని క్లియర్ గా మెన్షన్ చేశాడు. మే 2, 2011 అమెరికా ఒసామా బిన్ లాడెన్ ఆపరేషన్ గుర్తు ఉండే ఉంటుంది. యుఎస్ నేవీ సీల్స్ హెలికాప్టర్స్ లో అబోతాబాద్ కి వెళ్లారు. ఒసామా బిన్ లాడెన్ ఉంటున్న కాంపౌండ్ ని సరౌండ్ చేశారు. షార్ట్ ఆపరేషన్ జరిగింది. ఒసామా బిన్ లాడెన్ ని కిల్ చేశారు. అతని బాడీని తీసుకుని బయటకు వచ్చారు. అప్పుడు అమెరికా చెప్పిన జస్టిఫికేషన్ టెర్రరిజం. ఇప్పుడు చెప్పిన జస్టిఫికేషన్ నార్కో టెర్రరిజం అండ్ డ్రగ్స్. డిఫరెన్స్ ఏంటంటే ఒసామా బిన్ లాడెన్ ఒక టెర్రరిస్ట్, మధురో ఒక ప్రెసిడెంట్. ఇక్కడ డేంజర్ లైన్ క్రాస్ అయింది. అమెరికా ఇప్పుడు ఇలా చేయగలిగితే రేపు చైనా తైవాన్ ప్రెసిడెంట్ ని సేమ్ లాజిక్ తో తీసుకుని వచ్చి సేమ్ రీజన్స్ చెప్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? రష్యా యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని తీసుకుని వచ్చి సెక్యూరిటీ థ్రెట్ అని చెప్తే వారా లేక లా ఎన్ఫోర్స్మెంటా? ఇవన్నీ ఒక్క సైడ్ అయితే, రీసెంట్ గా జాన్ 4న నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ సౌత్ కొరియా ప్రెసిడెంట్ చైనా విజిట్ స్టార్ట్ చేశాడని తెలుసుకొని 2 టెస్టింగ్ మిసైల్స్ లాంచ్ చేశాడు. న్యూక్లియర్ యాక్టివిటీస్, డీన్యూక్లియరైజేషన్ గురించి డిస్కషన్ రాబోతుంది అని సిగ్నల్ వచ్చిన మూమెంట్లోనే సైలెన్స్ బ్రేక్ చేశాడు. ఒక్కసారి ట్రంప్ చెప్పిన లాజిక్ యాక్సెప్ట్ అయితే ఫ్యూచర్ లో పవర్ ఉన్న కంట్రీస్ అందరూ సేమ్ జస్టిఫికేషన్ యూజ్ చేయగలరు. యుఎస్ మధురోని తీసుకుని వచ్చిన తర్వాత ట్రంప్ ఆ కంట్రీని ఎలా హోల్డ్ చేసుకుంటున్నాడు? మధురో తీసుకుని వచ్చాక ఆ కంట్రీ పీపుల్ ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు? రష్యా, చైనాకి ఇప్పుడు పెద్ద లాస్ జరిగింది. ఎందుకంటే మధురో ఉంటే ఆయిల్ చీప్ ప్రైస్ కి వెళ్లేది. ఇప్పుడు చైనా, రష్యా ఎలా రియాక్ట్ అవ్వబోతున్నాయి, ఇండియా ఏం స్టాండ్ తీసుకోబోతుంది అన్న విషయాలు ప్రతిదీ పార్ట్ 2లో చూద్దాం. పార్ట్ 2 కోసం పార్ట్ 2 అని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.